హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ కంప్లీట్ అయ్యి నెలన్నర అవుతుంది. చాలామంది అభ్యర్థులు రిజల్ట్ విషయంలో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అసలు ఈ రిజల్ట్ ఇస్తారా, లేక రోస్టర్ కేసు వల్ల నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, ఇంకా గ్రూప్ 2 మీద ఆశలు వదులుకోవాల్సిందేనా అని అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటిపై సందేహాలకు కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకున్న అనుభవం ప్రకారం, నేను చూసిన ప్రీవియస్ నోటిఫికేషన్స్ ప్రకారం దీని మీద నిరాశ నిస్పృహలకు లోనవుతున్న అభ్యర్థులకు వాళ్ళ సందేహాలకు కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా గ్రూప్ 2, గ్రూప్ 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఈ గ్రూప్స్ అనే నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే అది వెంటనే అనేది కంప్లీట్ అవ్వడం అనేది ఏ నోటిఫికేషన్లో కూడా జరగదు. అది చాలా కష్టం కూడా. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తాడు. తర్వాత మెయిన్స్ డేట్కి వచ్చేటప్పటికి అభ్యర్థులు మాకు ఇంకా టైం కావాలని చెప్పేసి అని ఏపీఎస్సికి రిక్వెస్ట్ లెటర్స్ పెట్టడం, లేదంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకోవడం ఇలా జరుగుతుంటాయి. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ప్రిలిమ్స్ పెట్టినా సరే మెయిన్స్ అవ్వడానికి ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ వాయిదా వేస్తుంటారు అనమాట. అది ఏ నోటిఫికేషన్ చూసుకున్నా, ఇదేని కాదు, ప్రీవియస్ నోటిఫికేషన్, గత నోటిఫికేషన్లు ఏం చూసుకున్నా సరే. అయితే ఈ ప్రిలిమ్స్ అయ్యి ఈ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత, పోనీ మెయిన్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మెయిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే రిజల్ట్ ప్రకటించేసి ఒక నెలన్నరలోనే పోస్టింగ్ ఇచ్చేసి 2 నెలల్లోనే ఆ పోస్ట్లో కూర్చొని తర్వాత వెంటనే జీతం తీసుకోవచ్చు అంటే అది కూడా కుదరదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయిన తర్వాత, నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడం ఒక టాస్క్ అయితే, ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మనం పోస్టింగ్లోకి వెళ్ళడం ఇంకో టాస్క్. మనం ఎగ్జాంపుల్గా గత 2 నోటిఫికేషన్లు చూసుకుందాం. 2016లోనే ఈ విధంగానే గ్రూప్ 2 మీద కేసు పడింది అనమాట. ఈ కేసు అయినప్పుడు ఏం జరిగిందంటే, రిజల్ట్ అయ్యి ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయిన తర్వాత ఈ కేసు విషయంలో ఏమైందంటే, గీతం ఇష్యూ జరిగిన తర్వాత కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టు అనేది ఈ నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చిందనమాట. అప్పుడులో చాలామంది అన్నారు ఈ నోటిఫికేషన్ ఇంకా క్యాన్సిల్ అయిపోద్ది, చాలా కష్టం అని. అయితే ఇది స్టే ఇచ్చిన తర్వాత ఈ స్టే అనేది ఒక 2-3 నెలలు కంటిన్యూ అయింది. తర్వాత రిజల్ట్ ఇచ్చేసుకోమన్నాడు. వెంటనే క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత వెంటనే పోస్టింగ్లోకి వెళ్ళిపోతారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, సిపిటి ఉంటుంది, తర్వాత సెలక్షన్ చేసి తర్వాత మీరు పోస్టింగ్లోకి వెళ్ళడానికి ఏ విధంగా చూసుకున్నా, ఏ నోటిఫికేషన్ చూసుకున్నా మినిమం 1 ఇయర్ ఆఫ్టర్ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ పడుతుంటుంది ఏ నోటిఫికేషన్ అయినా అంతే, గ్రూప్స్ అనేవి. అలాగే 2018 నోటిఫికేషన్లోనే ఏ కేసులు కూడా లేవు. అది చాలా సింపుల్గా తేల్చేశాడు. అది చిన్న నోటిఫికేషన్ కాబట్టి దాని మీద ఎవరు కేసులు వేయలేదు, ఎటువంటి అలిగేషన్స్ లేకుండా క్లియర్గా అయిపోయింది అనమాట. అంటే అప్పుడు ప్రిలిమ్స్ జరిగింది, మెయిన్స్ 1:12 రేషియోలో పిలిచాడు మెయిన్స్కి. ఆ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ ఇచ్చాడు. దాని మీద ఎటువంటి కేసులు లేవు. 2 రివైజ్డ్ కీలు ఇచ్చి తర్వాత రిజల్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా ఇష్యూ వల్ల దాదాపుగా 1 ఇయర్ లేట్ అయిపోయింది అనమాట నోటిఫికేషన్. అలాగే ఇప్పుడు 2019లోనే దాదాపు ఆగస్టులో రాసాం అనుకుంటాం మెయిన్స్. రాసిన తర్వాత పోస్టింగ్లోకి వెళ్ళడానికి 2020 చివరి అయిందనమాట, ఆల్మోస్ట్ 2021. ఇలాగా చూసుకుంటే పెద్ద నోటిఫికేషన్లు ఏవైనా గ్రూప్స్వి వచ్చేటప్పుడు సహజంగానే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూ మీద ప్రతి నోటిఫికేషన్ మీద కేసు అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లక్షల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎంత ఏగర్గా వెయిట్ చేస్తుంటారు. గత 2018 నుండి చూసుకుంటే ఒక్క నోటిఫికేషన్ లేదు. అప్పుడు వచ్చిన గత ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాము ప్రతి జనవరి 1న అని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ తర్వాత 2020లో అనుకుంటాను ప్రకటించాడు. వాళ్ళు 2020-21 అనుకుంటా రెగ్యులర్ క్యాలెండర్ అని చెప్పేసి అని అప్పుడు గ్రూప్స్లోనే 36 పోస్టులు చూపించారనమాట. ఒకసారిగా దీని మీద ఎన్నో ఆశలతో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కంగుతున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఇంకా తర్వాత నుంచి ఎప్పుడైతే తీవ్ర విమర్శలు వచ్చినాయో ఆ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అనేది ఆపేశాడు అనమాట. అప్పటి నుంచి అభ్యర్థులు ఎలాగా నోటిఫికేషన్ ఇచ్చాడు కదా మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుందని చాలా పాపం హైదరాబాద్ వెళ్ళి ఇలాగ హైదరాబాదు, వైజాగ్ వివిధ ఇన్స్టిట్యూట్స్లోనే కోచింగ్ తీసుకుంటూ, అంటే మళ్ళీ వెంటనే ఇస్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు.
అలా చివరికొచ్చేటప్పుడు చూసుకుంటే అలా టైం గడిచిపోయింది. అలా 2023లో కన్ఫర్మ్ చేశారు సిలబస్ అని, తర్వాత నోటిఫికేషన్ ఇన్ని పోస్టులుంటాయని. ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అభ్యర్థులు మళ్ళీ సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. అప్పటికే చాలామంది లాంగ్ స్టాండింగ్ ఉన్నోళ్ళు ఇంక ఎందుకురా బాబు అని చెప్పేసని వదిలేశారు. కానీ చాలామంది కోచింగ్స్ అయి తీసుకొని చాలా సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టారు దీని మీద. ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ కాబట్టి. చాలా పెద్ద నోటిఫికేషన్ తీశారు. ఆల్మోస్ట్ 2016లో ఇచ్చినట్టుగానే దాదాపుగా 1000 పోస్టులతో తీశాడనమాట. ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇష్యూస్ అనేది కామన్‌గా ఉంటూ ఉంటాయి. అలాగే దీని మీద కూడా. అలాగే ఈ కేసు వల్ల ఈ నోటిఫికేషన్ రద్దయిపోద్దా అంటే మాక్సిమం అవ్వదు ఫ్రెండ్స్. నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఈ కేసు అనేది రన్ అవుతది. దీని మీద ఇంకా స్టే లేదు కాబట్టి మాక్సిమం క్లియర్ అయితే వీళ్ళు రిజల్ట్ కానీ ఇచ్చేసాడంటే ఖచ్చితంగా క్లియర్ అవుద్ది. చాలామంది అనుకుంటున్నారు ఇది రోస్టర్ ఇష్యూ వల్ల ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాడని అంటే, నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి అయితే మాత్రం అలా జరగదని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టి ఈ కేస్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటది. కానీ చాలామంది అనుకుంటారు ఇంక జరగదేమో, ఇక్కడితో క్యాన్సిల్ అయిపోద్దేమో, ఇంక నోటిఫికేషన్ వదిలేసుకోవాలేమో అనుకుంటారు కానీ అలాంటిదేమి ఉండదు. నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నాను. మాక్సిమమ్ ఈ మంత్‌లో రిజల్ట్ ఇవ్వచ్చేమో అనుకుంటున్నాను. వన్స్ రిజల్ట్ కానీ ఇచ్చి మెరిట్ లిస్ట్ కానీ ప్రకటిస్తే మాత్రం ఆల్మోస్ట్ ఏదో విధంగా గవర్నమెంట్ ఇది క్లియర్ చేయడానికే చూస్తది. ఇది చూసిన తర్వాత ఈ ఈ రిజల్ట్ ఈ 2 కీస్ ఎలాగా ఫైనల్‌కి ఇచ్చేసి వన్స్ క్లియర్ అయిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే పిలిచేస్తాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి సీపీటీకి పిలిచాడంటే ఇంకా ఆల్మోస్ట్ అది అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ పెట్టి పోస్ట్ సెలక్షన్ పెట్టేస్తాడు. అది అయిపోతే ఇంకే ప్రాబ్లం ఉండదు. ఈ కేసు అనేది రన్ అవుతుంటది. కొన్ని రోజులకి క్లియర్ అయిపోద్ది ఫ్రెండ్స్. చాలామంది దీని మీద ఎంతో హోప్స్ పెట్టుకొని గత 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. నేను చాలామందిని చూశాను. కానీ ఏ నోటిఫికేషన్ అయినా పెద్ద నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తది. కానీ కొంత ఓపిక, సహనంతో ఉంటే ఫ్రెండ్స్ ఈ కష్టాలన్నీ ఒకసారిగా తీరిపోయి సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి జాబ్ కొట్టిన వాళ్ళు మాత్రం ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఆ తర్వాత ఇంకేమి ఉండవు ఫ్రెండ్స్. అందువల్ల మీరు డిసప్పాయింట్ అవ్వకండి. నిరాశ చెందకండి. ఖచ్చితంగా అంతా మంచే జరుగుతది. ఇది త్వరలో క్లియర్ అవుద్ది. ఈ మంత్‌లో రిజల్ట్ ఇస్తాడని మనం ఆశిద్దాం. వన్స్ రిజల్ట్ కానీ ఇస్తే మీ కష్టాలన్నీ తీరినట్టే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.